అన్ని పైసలు వేస్ట్ చేయడం ఎందుకు అని ఫీల్ అవుతారు కొంతమంది. అసలు ఏం జరిగిందంటే సూర్యాపేటలో జలకన్య ఎగ్జిబిషన్ పడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఆ ఎగ్జిబిషన్ గురించి మా పిల్లల స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారంట. అక్కడ జలకన్యలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసినాం, మేము అవి ఎక్కినాం ఇవి ఎక్కినాం అవి తిన్నాం అని మాట్లాడుకుంటుంటే మా పిల్లలు విని ఇంటికి వచ్చి, మమ్మీ ప్లీజ్ ఒక్కసారన్నా తీసుకెళ్ళు, ఒక్కసారి ఏం కొనుక్కోం ప్లీజ్ మమ్మీ, ఒక్కటే రైడ్ ఎక్కుతాం, ఏమన్నా తినేది ఒక రకం కొనిపి చాలని ప్రామిస్ చేసి తీసుకెళ్ళారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేనిది మన పరిస్థితి మన పిల్లలకైతే అర్థం కాదు కదండి. చిన్న వయసు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరేలే అని తీసుకెళ్ళాం. కానీ కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే, అవసరమా, ఏది పడితే దానికి వెళ్తారు, ఏది కొత్తగా ఒప్పిస్తే అది దానికి పోతారు, పైసలు ఎందుకు, దాని బదులు ఏదో ఒకటి పైసలు దాచిపెట్టుకోవచ్చు కానీ కొంతమంది అనుకుంటారు. మీకేం తెలుసండి మా బాధ? ఒక్కసారి చిన్నపిల్లలు నా తల్లిదండ్రులను అడగండి. బయట వాళ్ళు ఏం చూసినా కూడా ఇంట్లో వాళ్ళు కావాలని ఫోర్స్ చేస్తారు. అట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే మా పిల్లలు 100% నయమండి. వాళ్ళు ఏం కావాలని ఫోర్స్ చేయరు, అడిగిన 1, 2 కూడా తీర్చేస్తారు.